సత్యనాథలతో సేమ్ ఇలా ఉంటాయి సార్. వాళ్ళు డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ తోటి దావోస్లో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సార్. వాళ్ళ లాబింగ్లో మీటింగ్స్ ఎలా జరుగుతాయో చాలా మందికి తెలుసు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాథలతో కూడా కూర్చున్నారు సార్. వెంటనే రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు వెళ్ళు అని రాశారు సార్. 15 నుంచి 19 మధ్యలో ఒక ఇటుకేలేదు సార్. వాళ్ళు ఒక ఇటుకేలేదు సార్. మాట చేత విశాఖకి మైక్రోసాఫ్ట్తో పాటుగా ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అండి సార్. ఎట్టపోయినా తెలియదు సార్. మియర్ బర్గర్ 2016లో అండి సార్. మియర్ బర్గర్కు ఫిస్లో సోలార్ మాడ్యూల్ తయారీ అంట సార్. ఎట్టపోయినా తెలియదు సార్. 16 నుంచి మళ్ళీ 3 ఏళ్ళు ఉన్నారు కదా సార్. ఇటుకేయరు సార్. 2000 కోట్లతో జడ్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు సార్. అదేమైపోయిందో తెలియదు సార్. 2017లో జనరల్ అట్లాంటిక్ అనే ఒక కంపెనీ విశాఖలో యూకేకి చెందింది 48,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాను సార్ అన్నారు సార్. వాళ్ళు ఏమైపోయిందో తెలియదు సార్. ఇట్లా నోవాటిస్ R&D సెంటర్ కృష్ణపట్నంలో, సౌదీ అరామ్కో, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు. అప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్ అన్నారు సార్. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు, హిటాచి పెట్టుబడులు, JSW 3,500 కోట్ల పెట్టుబడులు, డెలాయిట్, పెగా సిస్టమ్స్ ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే పాపం ప్రజాశక్తి మాత్రం భలే రాసింది సార్. ఒక్కటి కూడా రాలేదని.